ಸೈಟ್ ತೆಗೆದುಕೊಳ್ಳಲು ಹಣ ಸಹಾಯ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಸ್ವಾಮೀಜಿ ಮಂಚಕ್ಕೆ ಕರೆದ ಆರೋಪ. ಮಹಿಳೆಗೆ ಹಣ ಸಹಾಯ ಮಾಡೋದಾಗಿ ಮಂಚಕ್ಕೆ ಕರೆದಿದ್ದಾನೆ ಅಂತ ಮಹಿಳೆಯ ಆರೋಪ. ರೂಮ್ಗೆ ಬಂದ್ರೆ ಹಣ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಫೋನ್ನಲ್ಲಿ ಸ್ವಾಮಿಯ ಮಾತು. ಮೆಳೆಕೋಟೆಯ ಮಹರ್ಷಿ ವಾಲ್ಮೀಕಿ ಗುರುಕುಲ ಪೀಠದ ಸ್ವಾಮೀಜಿ ಬ್ರಹ್ಮಾನಂದ ಗುರೂಜಿ ವಿರುದ್ಧ ಆರೋಪ. ಪ್ರತಿನಿತ್ಯ ಫೋನ್ ಮಾಡಿ ಕಿರುಕುಳ ನೀಡುತ್ತಿದ್ದು ನಿಂದನೆ ಮಾಡ್ತಿದ್ದಾನೆ ಅಂತ ಆಕ್ರೋಶ. ಹಲವು ಬಾರಿ ಆಡಿಯೋ ಕಾಲ್ ಮತ್ತು ವಿಡಿಯೋ ಕಾಲ್ ಮಾಡಿ ಮಹಿಳೆಗೆ ಲೈಂಗಿಕ ಕಿರುಕುಳ ಆರೋಪ. ಆಡಿಯೋ ವಿಡಿಯೋ ಡಿಲೀಟ್ ಮಾಡುವಂತೆ ಮಹಿಳೆಗೆ 50,000 ಹಣ ನೀಡುವುದಾಗಿ ಆಮಿಷ ಆರೋಪ. ಬ್ರಹ್ಮಾನಂದ ಗುರೂಜಿ ಮಾತನಾಡಿರೋ ಆಡಿಯೋ. ಈ ಸ್ವಾಮೀಜಿಯವ್ರು ಎಷ್ಟು ಒಳ್ಳೆಯವ್ರು ಗೊತ್ತಾ. ಒಂದು 5,000 ಕಾಸು ಕೊಡ್ತೀನಿ ರೂಮ್ಗೆ ಬರ್ರಿ ಅಂತ ಕೇಳೋ ಸ್ವಾಮೀಜಿಯವರು. ಅದಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ಶೇರ್ ಮಾಡಿ, ನಾನು ಅದು ಮಾತಾಡಿರೋದು ವಿಡಿಯೋ ಸಮೇತ ಐತೆ ಹಾಕ್ತೀನಿ. ಎಲ್ಲರಿಗೂ ಶೇರ್ ಮಾಡಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್. ನನ್ನಕ್ಕೋಸ್ಕರ ಒಂದು ಹೆಣ್ಣುಡುಗಿಗೋಸ್ಕರ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೆ ಇನ್ನೊಬ್ಬ ಹುಡುಗಿ ಸವಾಸಕ್ಕೆ ಹೋಗ್ಬಾರ್ದು. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಈ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅವ್ರು ಮಾತಾಡಿರೋದು ವಿಡಿಯೋ ಹಾಕ್ತೀನಿ, ಎಲ್ಲರಿಗೂ ಶೇರ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್. ಮಹಿಳೆ ಒಂಟಿಯಾಗಿ ಮನೆಯಲ್ಲಿದ್ದಾಗ ಮನೆಗೆ ಹೋಗಿಯೂ ಕಿರುಕುಳ ಆರೋಪ. ಪೊಲೀಸ್ ಠಾಣೆಗೆ ಆಡಿಯೋ ವಿಡಿಯೋ ಸಮೇತ ದೂರು ನೀಡಿದ್ರೂ ನ್ಯಾಯ ಸಿಕ್ತಿಲ್ಲ ಅಂತ ಅಳಲು. ನನಗೆ ಕಾಟ ಕೊಟ್ಟು ನನ್ನ ವಿರುದ್ಧವೇ ಬ್ರಹ್ಮಾನಂದ ಗುರೂಜಿ ಮತ್ತು ಆತನ ಪತ್ನಿಯಿಂದ ನಿಂದನೆ ಆರೋಪ. ವಿಡಿಯೋಗಳನ್ನ ತೋರಿಸಿ ನ್ಯಾಯ ಕೊಡಿಸಿ ಅಂತ ನೊಂದ ಮಹಿಳೆಯಿಂದ ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ಒತ್ತಾಯ. ಬೆಂಗಳೂರು ಗ್ರಾಮಾಂತರ ಜಿಲ್ಲೆ ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರ ತಾಲೂಕಿನ ಮೆಳೆಕೋಟೆಯ ಬ್ರಹ್ಮಾನಂದ ಗುರೂಜಿ ಮೇಲೆ ಆರೋಪ. रूम करा इस्तान सर वापस इप्पिंची పోనీ అడుగుపోతా ఇస్తా పోయి ఇప్పించుకోపోండా ఫోన్ చేసి చెప్తాను. నువ్వు చెప్తే తానే ఆ పది నువ్వు వచ్చింటు తానే ఈ పది నువ్వు చెప్తే తానే వాళ్ళు ఇచ్చేది. అదే ఫోన్ చేసి చెప్తాను చెప్తుందా ఫోన్ చేసి చెప్పి ఇంకేం చేసాకైతుంది. సరే చెప్తాను. ఇచ్చేళ్తా దుడ్లు నువ్వు ఇచ్చేళ్తా దుడ్లు రూమ్కి రా వస్తావా? రూమ్కి వచ్చేలేదు. నువ్వు ఎప్పుడు ఇస్తే నేను ఆవిడ వస్తాను. నువ్వు ఎవడు ఇస్తే ఆవిడ వస్తాను. నువ్వు దుడ్లు వస్తేనే నేను దుడ్లు ఇస్తానని చెప్పి అన్నీ ఇట్లే చేస్తాను, అన్నీ ఇట్లే మాట్లాడుతూ ఉండవు. అంటే నేను అట్లే మాట్లాడేది. నాకేం ఫ్రీగా ఇచ్చా టిక్లా నీకే? ఫ్రీగా నాకేం ఫ్రీగా దుడ్లకు మాత్రం నేను కావాలా? నీకు ఎంజాయ్ చేసేకి నక్కుని అందరితో మాట్లాడక వేరే వాళ్ళు కావాలా? నేనేం చేయాలి నీకు దుడ్లు? పోనీ ఇట్లా వాళ్ళని చెప్పు. నేనేం చెప్పు, నువ్వే మాట్లాడుతూ ఉంటావు కదా. మాట్లాడతాను మా అమ్మని. నాకు ఎవరితో ఎట్లా మాట్లాడుతూ ఉంటావు తెలుసు నాకు. సరే పోనీ ఫోన్ చూసిండవా? లేకపోతే నువ్వు ఎవరిని మాట్లాడుతా డైరెక్ట్ చూసిండవా? చూస్తే మాట్లాడాలి కానీ చూసినట్లుగానే చూసిందంటే మాట్లాడతావు చెప్తా ఉండేది. పొద్దున నీ బిడ్డలతో అనిపెట్టు. పొద్దున నేను ఎవరు మాట్లాడుతా అంటే ఇప్పుడు అని నాకేం తెలుసు నువ్వు మాట్లాడుతావు. నువ్వుగా చెప్తా ఉండేది ఇట్లా మాట్లాడుతూ ఉంటావు. చెప్తాను కదా మాట్లాడతా. నేను మాట్లాడలేదు నీతవా? నీకు కొంచెము ఫీలింగ్ ఉండలే ఏమీ లే. పాపం గుల్కొని ఫోన్లో మాట్లాడుకుని నా ముందరే మాట్లాడుతూ ఉంటా. గుల్కొని మాట్లాడతా మా అమ్మని మాట్లాడుతా ఉంటున్నా. మాట్లాడతావు నేను అదే ఇప్పుడు సరే మా అమ్మని కాదు వేరే వాళ్ళని చెప్పించి నీ బిడ్డల మీద అనిపెట్టు. నువ్వు నన్ను బిజినెస్ తరనే చూస్తా ఉన్నావు కదా. నేను బిజినెస్ చూడే నువ్వు బిజినెస్ తర చూసింది. ఎంత నీచంగా మాట్లాడుతూ తెలుసా మనం. అదన్నా కొంచెం అర్థం చేసుకుని ఇంత నీచంగా మాట్లాడుతున్నాను. ఎంత నీచంగా అది నన్ను అనేది కాక మా అమ్మని అందరినీ అంటివి. కానీ నేను ఏమన్నా మాట్లాడుతున్నా. ఎంత తాళమైందా కొంచెమైనా అర్థం చేసుకుంటాడవా? అది ఉర్లేసుకునే చచ్చిపోవాలి అట్లా పరిస్థితిలో నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఎట్లా చెప్పు? నువ్వే పోతే పోనీ చేయలేదు. ఎవరు మాట్లాడుకుని ఉన్నింది? నేను చేయలేదా? ఎన్ని జ్ఞానం చెప్పని చేస్తావు? చేస్తున్నాను కదా, చేస్తూనే ఉన్నాను. పొడవునా చేస్తూనే ఉన్నాను. నువ్వే ఫోన్ అక్కడ మూర్తిని ఫోన్ చేస్తాను. మూర్తిని చేస్తాడు, నేను చేస్తాను. చేస్తూనే ఉండము. నువ్వెందుకు నువ్వే ఫోన్ దుడ్లు కావాల్సింటే నేను దుడ్లు అట్కి నీ మాట నీకే
కాదు, నీ మాట నీకే చెప్తాను. దుడ్లకి నేను నిన్ను చేసినట్లుగా అయితే నేను ఫ్రీగా అడుగుతా ఉంటున్నాను కదా, ಮತ್ತೆ అందరూ పొంది అయినట్టే నాకు అవసరంలే. నేను ఫ్రీగా అడగలేదు, నేను వడ్డీకి అడుగుతాను అంతానే. ಯಶಸ್ ವಿದ್ಯಾ ಕೇಂದ್ರ ಮತ್ತು ಯಶಸ್ ಪಿಯು ಕಾಲೇಜಿನಲ್ಲಿ 2026-27ನೇ ಸಾಲಿನ ಪ್ರವೇಶಾತಿ ಆರಂಭವಾಗಿದ್ದು, ಮಾಂಟೆಸರಿಯಿಂದ 10ನೇ ತರಗತಿಯವರೆಗೂ ಹಾಗೂ ಪಿಯು ಕಾಲೇಜು ಪ್ರವೇಶಾತಿ ಪ್ರಾರಂಭವಾಗಿದೆ. ನಮ್ಮಲ್ಲಿ ಸೈನ್ಸ್, ಕಾಮರ್ಸ್ ಕೋರ್ಸ್ಗಳು ಲಭ್ಯವಿದ್ದು, ಸೈನ್ಸ್ನಲ್ಲಿ ಪಿಸಿಎಂಬಿ ಹಾಗೂ ಪಿಸಿಎಂಸಿ ಕೋರ್ಸ್ಗಳಿದ್ದು, ಕಾಮರ್ಸ್ನಲ್ಲಿ ಸಿಇಬಿಎ ಹಾಗೂ ಎಸ್ಎಬಿಎ ಕೋರ್ಸ್ಗಳಿವೆ. ಕೆಲವೇ ಸೀಟ್ಗಳು ಮಾತ್ರ ಲಭ್ಯವಿದ್ದು, ಅತ್ಯಾಧುನಿಕ ಶಿಕ್ಷಣ, ಉತ್ತಮ ಶಿಕ್ಷಕರು ಇದ್ದು 100ಕ್ಕೆ 100ರಷ್ಟು ಫಲಿತಾಂಶ ನೀಡಲಾಗ್ತಾ ಇದೆ. ಮಕ್ಕಳನ್ನ ಕರೆದುಕೊಂಡು ಬರಲು ಶಾಲಾ ವಾಹನ ವ್ಯವಸ್ಥೆ ಕೂಡ ಲಭ್ಯವಿದೆ. ಒಮ್ಮೆ ಭೇಟಿ ನೀಡಿ. ಯಶಸ್ಸು ವಿದ್ಯಾ ಕೇಂದ್ರ ಮತ್ತು ಪಿಯು ಕಾಲೇಜು, ಸೋಮಶೆಟ್ಟಿಹಳ್ಳಿ ಮತ್ತು ಚಿಕ್ಕಬಾಣವರದ, ಮಾರುತಿನಗರ, ದಾಸರಹಳ್ಳಿ, ಬೆಂಗಳೂರು 560090. ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ಸಂಪರ್ಕಿಸಿ 9606626456, 9743176627, 7829814447.